హాయ్ అండి. కస్టమర్ అయితే బ్లౌజ్ తీసుకొచ్చి పఫ్ హ్యాండ్స్ వెనకాల వచ్చేసి స్టార్ లాగా కాకుండా స్క్వేర్ అనుకుంటా, స్క్వేర్ నెక్ పెట్టమన్నారు. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే, పఫ్ హ్యాండ్స్ అంటే మనకి కనీసం ఒక 2.5 ఇంచులైనా హైట్ పెట్టాలన్నమాట. ఉన్న హ్యాండ్ కన్నా నేను మర్చిపోయి కట్ చేశాను, తర్వాత సెట్ చేశాను. సో ఈ వీడియోలో మీరు అదొకటి నేర్చుకోవచ్చు. ఫస్ట్ లైనింగ్ని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేశానండి. 4 ఫోల్డింగ్ చేసేసాను, హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కదా అందుకుని. కింద ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు తీసుకున్నాను. హ్యాండ్ హైట్ వచ్చేసి 10 ఇంచులు. మళ్ళీ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేశాను. హ్యాండ్ డౌన్ ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి 7 మీద 5 గీతలు అనుకుంటా, నేను చూపిస్తాను. బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలాగా చెక్ చేసుకుంటే నాకు 7.5 ఇంచులు, 7వ నెంబర్తో వస్తే ఆ ఆర్మ్ డౌన్ అనేది మనం 3 ఇంచులు తీసుకోవాలి. 3 ఇంచులు తీసుకుని ఎల్ స్కేల్ తోటి స్ట్రైట్గా ఇలాగా లైన్ అయితే వేసేసేయండి. ఎల్ స్కేల్ పెట్టేసుకుని స్ట్రైట్గా. ఇప్పుడు ఆర్మ్ లూజ్ మీకు 7 ఇంచులతో వచ్చింది కదా, ఆ చంక డౌన్ 3 ఇంచులు తీసుకున్నాం కదా, స్ట్రైట్గా ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసుకోవాలంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకుని తీసుకోవాలండి. అంటే 7.5కి 1 ఇంచ్ మైనస్ చేస్తే 6.5 ఇంచులు. 6.5 ఇంచులకి ఆర్మ్ లూజ్ మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, కింద హ్యాండ్ లూజ్ కూడా నేనైతే 4.5 తీసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులకి మార్కింగ్ వేయండి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఈ కర్వ్ తిరిగించే ఒక లైన్ ఉంది చూసారా, అక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. అయితే చూసారు కదా, ఇక్కడ పఫ్ పెట్టాలన్నమాట, పఫ్ హ్యాండ్స్ పెట్టాలి కదా, మర్చిపోయాను నేను. ఇప్పుడు నేను ఎలాగ మేనేజ్ చేశానో చెప్తాను. కొంచెం సేపు ఆలోచించాను, అయ్యో మొత్తం పాడైపోయినా ఏంటో ఒక 1/2 మీటర్ వరకు అనుకున్నాను. తర్వాత అనిపించింది సరే ఇట్లా అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి ముందు కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత మనకి పైన హైట్ కావాలి కదా, ఒక 2.5 ఇంచులు. సో నేను ఏం చేశానంటే, ముందైతే హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకుంటాం అలాగే చేసేసాను. మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి హైట్ అనేది విడ్త్ 2 ఇంచులు, హైట్ వచ్చేసి ఒక 2.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. తీసుకుని మనకి ఎక్కడైతే పైన జాయింట్ పడుతుందో అక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకున్నాను. కరువులాగా తిరిగింది కదా హ్యాండ్ కరువు, ఆ హ్యాండ్ కరువుని స్ట్రైట్గా చేసుకోవాలంటే కొంచెం కట్ చేయాలి క్లాత్ని. సో కట్ చేసేసుకుని ఎంతైతే క్లాత్ అయితే కట్ చేసినా అంత క్లాత్ని జాయిన్ చేసుకుంటానికి ఒక 5 ఇంచులు కూడా అవసరం లేదు, ఒక 4 ఇంచుల వరకు అయితే తీసుకున్నానండి. ఒక 4 ఇంచులు ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఇలా స్ట్రైట్గా కట్ చేశాను అనమాట. కర్వ్ అనేది తీసేసాను అంతే, తీసేసి జాయింట్ వేసాను. అంటే నేను అటు ఒక 2 ఇంచులు ఇటు ఒక 2 ఇంచులు ఇక్కడ వరకు అయితే నాకు కర్వ్ లేకుండా ఉండాలి. ఈ క్లాత్ని కట్ చేసుకుని ఎంతైతే క్లాత్ కట్ చేసానో ఆ క్లాత్ తర్వాత ఖర్చులకి తర్వాత పఫ్కి అంతా కలిపి ఒక 4 ఇంచుల వరకు అయితే తీసుకున్నాను అనమాట. క్లాత్ని జాయిన్ చేసాను. ఇటువైపు నేను కట్ చేస్తాను క్లాత్. ఇదిగోండి, ఇక్కడ ఉన్న క్లాత్ని ఎంతైతే కావాలో చూసుకుని కొంచెం క్లాత్ ఎక్కువే కట్ చేసుకోండి. మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ జాయింట్లు పడుతుంది, చిరాకు వస్తుంది జాయింట్లు ఎక్కువ వేస్తే. నాకు ఎంత కావాలి, అసలైంది హ్యాండ్ 10 ఇంచులు, ఒక 2.5-2.5 ఇంచుల వరకు అయితే నాకు పఫ్ అన్నమాట. అంతే, ఈ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది నాకు. ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసుకుని జాయింట్ వేసుకొస్తాను. ఇలా కట్ చేసుకుని నీట్గా పైన జాయింట్లు వేసుకుని వస్తే మనకి హ్యాండ్ అప్పుడు కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా మర్చిపోతే చెయ్యండి. ఒరిజినల్ క్లాత్కి మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుందండి. తర్వాత వచ్చేసి 2 ఇంచుల హైటు, అదే 2.5 ఇంచుల హైటు, తర్వాత వచ్చేసి వెడల్పు వచ్చేసి 2.5. ఇప్పుడు నేను వచ్చేసి హ్యాండ్ హైట్ అయితే మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పఫ్ హ్యాండ్ కోసం ఒక 2.5, విడ్త్ వచ్చేసి ఒక 2 ఇంచులు. ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి కర్వ్ అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది. లోతు ఏం తీయాల్సిన అవసరం లేదండి. పఫ్ హ్యాండ్స్కి లోతు తీయకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇలా పైనుంచి కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగ కర్వ్ అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి. సో నాకైతే ఒక 5 ఇంచులు అయితే ఎగస్ట్రా పడింది ఇంత చిన్న పొరపాటు చేయటం వల్ల. కానీ బ్లౌజ్ ఏం పాడైపోదండి, సెట్ చేసేయచ్చు. ఒరిజినల్ క్లాత్కి మాత్రం ప్రాబ్లం అయిపోతుంది, మీకు అతుకులు పడితే కనిపిస్తుంది కదా, అది చూసుకోండి. నెక్స్ట్ టైం మంచిగా నాలాగా పొరపాటు చేయకండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది, కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, దీన్ని మనం ఇలా ఉక్స్ పెట్టేసుకుంటే మీకు చెస్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఎవరికి ఎంత చెస్ట్ ఉంటుంది, ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి బాడీ తక్కువ ఉందా, బాడీ ఎక్కువ ఉందా, ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉందా, అవేమీ పట్టించుకోకండి. ఇంకా ఉక్స్ పెట్టుకుని ఫోల్డింగ్ అనేది ఎక్కడికి వచ్చిందో, కుట్టు కాదు, సైడ్కి ఫోల్డింగ్ అనేది ఎక్కడికి వచ్చిందో చూసుకుని ఇక్కడ ఇలా చూసుకుని చెక్ చేసుకుంటే నాకు 8.5 దాకా వచ్చిందండి. సో వీళ్ళకి ఏంటంటే 8.5 అనేది వీళ్ళ చెస్ట్ లూజ్ అనమాట. 8.5 ఇలా చూసుకుంటే సరిపోతుంది. కుట్టు కాదు, సైడ్ కుట్టు కాదు, ఫోల్డింగ్, అది ఇంపార్టెంట్. 8.5కి ఒక మార్కింగ్ వేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇది కూడా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్లో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఇక నీట్గా కొంచెం కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ అయిపోయింది కదా, చెస్ట్ లూజ్ కూడా అయిపోయింది. 8.5కి పైన కూడా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి. ఇక్కడ 8.5, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా ఒక 2 ఇంచులు తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2 మీద ఒక గీత, ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పాట హైటు ఇలా నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. సో ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇక్కడ 3 ఇంచులు కాదు 2.5 ఇంచులు, వీళ్ళకి ఎక్కువ ఇష్టపడరు. పైన 2 మీద ఒక గీత, కింద వచ్చేసి 2.5 ఇంచులు అనమాట. ఇప్పుడు పైన 1/2 ఇంచుకి మార్కింగ్ వేసాం కదా ఖర్చు కోసం, అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. నాకు ఫుల్గా 5 మీద ఒక గీత వచ్చింది. ఇదే మార్కింగ్ కింద కూడా వేసేసుకోండి. డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను, చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా. 5.5 ఇంచులు అనేది మనకి చెస్ట్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా కర్వ్ తోటి ఇలాగా లైన్ వేసుకోండి. తర్వాత షోల్డర్ దగ్గర ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు వచ్చి స్క్వేర్ నెక్ కదండి, స్క్వేర్ నెక్ ఎప్పుడు కూడా కింద బ్రాడ్గా ఉండకూడదు, మూలలో ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. అందుకు నేను కొంచెం ఇలా క్రాస్గా తీస్తున్నాను. అంటే ఎంతకు వచ్చినట్టు అంటే 2.5 కన్నా కొంచెం తక్కువే వచ్చినట్టే, లేదంటే మనకి మరీ బ్రాడ్ అయిపోతుంది. నడుము లూజు డాట్తో కలిపి 8.5 ఇంచులు వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత స్క్వేర్ నెక్ కదా, చెప్పాను కదా, పైన 2 మీద ఒక గీత, కింద 2.5 కన్నా తక్కువ, మూలలు మరీ ఎక్కువ వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని స్క్వేర్ నెక్ అనేది కొంచెం తక్కువ చేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఆర్మ్ లూజు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కర్వ్ లైన్ నుంచి కొలుచుకుంటే మనకి చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే కటింగ్ చేయండి. నాకు లక్కీగా మ్యాచ్ అయింది, కటింగ్ చేస్తాను పొరపాటున. ఈసారి ఏంటి ఈ బ్లౌజ్ అంతా కూడా కట్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటున్నాను. నాకైతే ఈ ఆర్మ్ డౌన్ అనేది మ్యాచ్ అయింది. మ్యాచ్ కాకపోతే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట. ఇది అయిపోయిందండి. ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను డౌట్ వచ్చి. సో అంతా కూడా సరిపోయిందిలేండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ నెక్ అండి, అదే క్రాస్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి క్రాస్గానే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకుని క్రాస్గా పెట్టేసుకోండి. ఇలా క్రాస్గా పెట్టేసుకుని మొత్తం కూడా చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోండి, లేదంటే మళ్ళీ బ్లౌజ్ మనకి లైనింగ్ కట్ చేసేసాం కదా, పైగా పఫ్ హ్యాండ్స్కి కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది, 1 మీటర్ ఉండాలి. ఇప్పుడు యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ అనేది ఉంటుంది. ఇలాగా షోల్డర్ దగ్గర ఎంత ఖర్చు కావాలో అదే లైన్ మనకి యాస్టీజ్గా ఇంకా బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఉంటుంది మార్కింగ్ అనేది. ఇలాగ మార్కింగ్ వేసేసుకొని చంక దగ్గర కూడా అంతే. సైడ్ జాయింట్ వైపుకి పైనుంచి కింద వరకు
అంటే 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా రావాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ డాట్కి మధ్యన ఉంటుంది కదా గ్యాప్ అనేది, దాన్ని కవర్ చేయడానికి నేను అలా మార్కింగ్ వేసుకుంటాను మన మెథడ్లో అయితే. వీపు పార్ట్ సైడ్ కూడా అంతేనండి, ఇలాగే మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ఎల్ స్కేల్ సహాయంతో, అంటే నార్మల్ స్కేల్ అయినా పర్లేదు, ఎల్ షేప్ వచ్చి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. షోల్డర్ దగ్గర ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకు కింద ఖర్చులతో కలిపి అంటున్నానంటే షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, లేదంటే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువ అయిపోతుంది, అప్పుడు పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట చెస్ట్ అనేది. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ వరకు కుట్టు వరకు ఎంత వచ్చింది దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. 1/2 ఇంచ్ అయినా 1/4 ఇంచ్ అయినా పర్లేదు, కానీ ఎక్కువ ఖర్చులు తీసుకుంటే మళ్ళీ అంతే ఖర్చులతో కుట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. మార్కింగ్ వేసినప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోండి, ఎందుకంటే మనం కొలిచేటప్పుడు అలాగే కొలిచాం కదా. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకుని ఆ నెక్ డీప్ ఎక్కడి వరకు టచ్ అవుతుందో మన వైపు ఉన్న లైన్ దానికన్నా 2 గీతలు పైకే వేసుకోండి. దగ్గర నుంచి రౌండ్గా మార్కింగ్ వేసుకోండి. దగ్గర నుంచి ఇలా దగ్గర నుంచి మార్కింగ్ వేసుకుంటే నెక్ రౌండ్ అనేది వీ షేప్ రాకుండా రౌండ్గా వస్తుంది అనమాట. మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను, 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది, ఎందుకంటే రౌండ్ బాగా తిప్పాం కదా, నెక్ అనేది బ్రాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, అందుకు కొంచెం పైకి పెట్టుకోవాలి. ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు మన వైపు నుంచి ఇది ఎంత, మన 30 సైజు కదా, దగ్గర దగ్గర 30 దాటిపోయింది. 2.5 మన వైపు నుంచి డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి, డాట్ హైట్ అనేది. ఇప్పుడు నెక్ డీప్ దగ్గర పట్టుకుని, నెక్ డీప్ ఉంది కదా అక్కడ నుంచి కింద నుంచి 2 హుక్స్కే మార్కింగ్ వేయండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇలా నెక్ రౌండ్ కూడా అంతే. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగ బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/4 ఇంచు టేపును పైకి వదిలేయండి. ఒక 1/4 ఇంచు టేపును వదిలేస్తే మన ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ పొడుగు వచ్చేస్తుంది. ఎందుకు 1/4 ఇంచు అంటున్నానంటే కింద అడుగు భాగంలో వేసిన బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఖర్చులతో కలిపి మనం కట్ చేసాం కాబట్టి కింద ఖర్చులు అవసరం లేదు, షేప్ బెల్ట్కి కింద అవసరం లేదు, పైనే కావాలి, అందుకనే 1/4 ఇంచు. అదే ఆది బ్లౌజ్ని చూసుకుంటూ 1/2 ఇంచు తీసుకోవాలి, ఎందుకంటే కింద పైన కుట్టేసింది కదా బ్లౌజు, అందుకుని. ఇక్కడ మిగిలిన క్లాత్ మన మెత్తలో కట్ చేస్తే అసలు ఒక్క పీస్ కూడా వేస్ట్ అవ్వదండి, ఈ పీస్ మిగులుతుంది మనకి. ఈ కూర ఉన్న క్లాత్ని 1.5 ఇంచుతో కట్ చేసేయండి, అప్పుడు మనకి ఇది పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది అనమాట, పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పొడుగు వచ్చేసి ఇక్కడ ఒక లైన్ వేసుకోండి నీట్గా రావడానికి. సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు వచ్చింది ఖర్చులతో కలిపి. ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకుంటున్నాను. 10 ఇంచులైనా పర్లేదు, 10.5 అవసరం లేదు. ఈ సైడ్ జాయింట్ వైపుకి 3.5, ఇక్కడ వచ్చేసి 2.5 అంతే. ఇలాగ మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇదంతా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసేయండి, ఇలాగా. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.